అమెరికా ఇరాన్ మధ్య నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణంలో ఇప్పుడు కీలక అంశం తెరపైకి రావడం జరిగింది. మొదట అమెరికా ఇరాన్ పైన దాడులు చేసిన సందర్భంలో 1-2 రోజుల్లో వారం రోజుల్లో యుద్ధం ముగిసిపోతుందని చెప్పేసి అనుకున్నటువంటి అమెరికాకి ఇరాన్ ఇస్తున్నటువంటి మాస్టర్ స్ట్రోక్కి పూర్తిగా అమెరికా కకావికలమైనటువంటి పరిస్థితులను మనం చూసాం. అరబ్లో దేశాల్లో ఉన్నటువంటి గల్ఫ్ దేశాల్లో అనేక దేశాలలో అక్కడ ఉన్నటువంటి అమెరికా స్థావరాలపైన ఊహించని దానికంటే ఎక్కువ దాడులు చేసి నష్టాన్ని చేకూర్చినట్టుగా అమెరికా అధికారులు అంగీకరిస్తున్నారు. అయితే ఈ నష్టం విలువ ఇప్పుడు $1 బిలియన్ ఉంటుందని, మరమ్మతులకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తుందని అక్కడ ఒక న్యూస్ తన కథనంలో వెల్లడించింది అమెరికాలో. ఇది ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ దళాలు 7 దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ దాడుల్లో కమాండ్ సెంటర్లు, విమాన హ్యాంగర్లు, శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థలు, రన్వేలు, రాడర్లతో పాటు కొన్ని విమానాలు కూడా దెబ్బతిన్నాయి. అమెరికాకు చెందినటువంటి అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ఛేదించుకొని ఇరాన్కు చెందినటువంటి పాతతరం F-5 ఫైటర్ జెట్ కూడా దాడి చేయగలడం అనేది అమెరికా సైనిక వర్గాలను ఆశ్చర్యపరిచింది కొద్ది రోజుల క్రితం. అయితే సౌదీ అరేబియాలోని ఒక ఎయిర్ బేస్ పైన దాడిలో అమెరికా నిఘా విమానం అవాక్స్ ధ్వంసమైనటువంటి చిత్రాలు కూడా అప్పుడు వెలుగులోకి రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి జరిగినటువంటి నష్టం పైన పూర్తి వివరాలు వెల్లడించడానికి అమెరికా రక్షణ శాఖ నిరాకరిస్తుంది. ఈ వైఖరి పైన ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ అక్కడ అమెరికాలో చట్టసభ సభ్యులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు బయటికి వచ్చినటువంటి వార్తలకు మించి అమెరికాకు నష్టం జరిగినట్టుగా తెలుస్తోంది. అందుకే అమెరికా ఈ దాడులలో నష్టపోయినటువంటి వివరాలను బహిర్గతం చేయట్లేదు. ఇది అంచనాలకు మించిన నష్టం ఉందనేటువంటి వివరాలను కూడా ఆ బడ్జెట్లో కోరినప్పుడు కూడా రికార్డ్స్ అడిగారు వాళ్ళందరూ కూడా. దీనిపైన విమర్శించడం సరికాదు అంటున్నారు. సో ఇప్పటికే యుద్ధం కోసం ట్రంప్ ప్రభుత్వం అక్కడ కాంగ్రెస్లో $200 బిలియన్ కూడా కోరింది. యుద్ధం మొదలైన మొదటి వారంలోనే అమెరికా $11 బిలియన్ ఖర్చు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇరాన్ చేసినటువంటి దాడి, ఇరాన్ చేసినటువంటి ఎదురు దాడిలో జరిగినటువంటి నష్టం అమెరికాకి ఇప్పుడు భారీ దెబ్బ పడిందని చెప్పవచ్చు. బైక్వి బింకానలుగా ట్రంప్ మాట్లాడుతున్నా, ఇరాన్ని అణచివేస్తాం, రకరకాలుగా క్లోజ్ చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నా కూడా ఈ యొక్క యుద్ధంలో ఇరాన్ కొట్టినటువంటి దెబ్బకి అమెరికాకు తగిలినటువంటి గాయం చాలా పెద్ద ఎత్తున ఉందనేటువంటి విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎకానమీ పరంగా అమెరికా కోలుకోలేనటువంటి దెబ్బ పడినట్టుగా తెలుస్తుంది ఇరాన్లో. అంటే వేసినటువంటి అంచనాకు మించి, అంటే వారం 10 రోజుల్లో ముగిసినా కూడా అంత పెద్ద ఎఫెక్ట్ కాదు అమెరికాకు అనుకున్నటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి వివిధ దేశాల్లో అమెరికా స్థావరాలపైన, వైమానిక వ్యవస్థలపైన, రాడర్లపైన, విమానాలపైన చేసినటువంటి దాడులతో విపరీతమైనటువంటి నష్టాన్ని, లక్షల కోట్లలో నష్టాన్ని ఇప్పుడు చెవి చూడాల్సిన పరిస్థితి అమెరికా వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ వివరాలని గోప్యంగా అమెరికా ఉంచడం అనేది ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తుంది రిపబ్లికన్ పార్టీ. అందుకనే అక్కడ మరింత గలాన్ని వినిపిస్తుంది. ఎందుకంటే ఇది లక్షల కోట్లలో కాదు, అంతకు మించిన నష్టం ఏదో జరిగింది, ఇంకేదో జరిగింది. అమెరికా పైన జరిగినటువంటి, అమెరికా వ్యవస్థలపైన, రక్షణ వ్యవస్థలపైన జరిగినటువంటి ఇరాన్ దాడులలో ఇంకా బయటికి చెప్పలేనటువంటి, తెలియనటువంటి అనేక విషయాలు దాగున్నాయి. ఈ యొక్క దాడుల్లో భారీ నష్టమే అమెరికాకు జరిగింది. అనేక లక్షల కోట్లలోనే ఇంకా ఈ నష్టం ఉందంటూ కూడా ఒక అనుమానం వ్యక్తమవుతుంది. దానికి సంబంధించి నివేదికల కథనాలు కూడా న్యూస్ ఛానల్స్లో అక్కడ వస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ అక్కడ చట్టసభల్లో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది, గలాన్ని వినిపిస్తుంది. పెంటగాన్ ఎందుకు నష్టానికి సంబంధించినటువంటి వివరాలను వెల్లడించట్లేదు, అసలు అక్కడ ఏం జరిగింది, ఎంత మేరకు మన దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం జరిగిందనేటువంటి విషయాన్ని దాయడానికి గల కారణాలేంటి, దీని వెనుక ఇంకేదో ఉంది, ఊహించని నష్టమేదో జరిగింది, అమెరికా ఎదుర్కొన్నటువంటి ఇరాన్ దాడుల్లో చాలా పెద్ద ఎత్తున నష్టం ఉందనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో అమెరికా చట్టసభలలో గందరగోళ వాతావరణం నెలకొంది. ట్రంప్ని టార్గెట్ చేస్తూ రిపబ్లికన్ పార్టీ పూర్తిగా అక్కడ ఇప్పుడు తీవ్రమైనటువంటి స్వరాన్ని వినిపిస్తున్నారు. ఇరాన్ యుద్ధంలో, అనవసరమైనటువంటి యుద్ధంలో అమెరికా వేలు పెట్టి కొని తెచ్చుకున్నటువంటి ఈ నష్టానికి ట్రంప్ ఏ రకంగా బాధ్యత వహిస్తారనేటువంటి డిమాండ్ కూడా వినిపిస్తున్న సందర్భంలో ఇప్పుడు తాజాగా చట్టసభలో మొదలైనటువంటి ఈ యొక్క ఆందోళన తారాస్థాయికి చేరేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో ప్రపంచానికి తెలియనిది ఇంకేదో జరిగింది, అమెరికా జరిగినటువంటి నష్టానికి మించి అక్కడ ఇంకేదో జరిగింది. ఇరాన్ చేసినటువంటి దాడుల్లో ఊహించని పరిణామాలు చాలా జరిగాయి.
అమెరికా కోలుకోలేని దెబ్బలు చాలా రకాలుగా తలిగాయి. అవి బయటి ప్రపంచానికి తెలిస్తే అమెరికా పైన చిన్నచూపు పడుతుందనేటువంటి ఉద్దేశంతో ఈ విషయాలు బయటికి చెప్పట్లేదా, లేక అమెరికా భారీ నష్టాన్ని బయటికి చెప్పకుండా ఆ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుందా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న సందర్భంలో తాజాగా రిపబ్లికన్ పార్టీ అందుకున్నటువంటి ఈ యొక్క వైఖరి చట్టసభల్లో ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్నల దాడికి ఉక్కిరిబిక్కిరవుతుంది అక్కడ ట్రంప్ ప్రభుత్వం.